సో ఫస్ట్ బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్పేద్దాం. ఫస్ట్ బ్రీఫ్ గా ఈరోజు సెక్షన్ ఏముంటుందో చెప్పేస్తా. సో ఏ టూల్స్ ని యూజ్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ లో మనం ఎలా గ్రో అవ్వాలి. సో వినండి, నాకు ఒక 2 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అఫిలియేటర్ గా అండ్ ఫ్రీలాన్సర్ గా. బట్ కానీ ఆ 2 years బ్యాక్, ఇక్కడ నుంచి ఒక 2 years బ్యాక్ ఎటువంటి టూల్స్ యూజ్ చేయడము మాకు తెలియదు. ఓకేనా. సో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి తెలీదు, ఏ ఆడియన్స్ ని ఎలా టార్గెట్ చేయాలి అనేటివి కూడా మాకేమీ తెలీదు. సో సేల్స్ అనేటివి స్లోగా ఉండినేటివి, అలాగే రిజల్ట్ కూడా స్లోనే ఉండింది. బట్ కానీ ఇప్పుడు ఈ 2026 వచ్చేసరికి చాలా మంచి టూల్స్ వచ్చాయి. ఓకేనా. విత్ ఇన్ స్మార్ట్ ఫ్యూ మినిట్స్ లోనే వర్క్ అయిపోతుంది. సో ఆ టూల్స్ ఏంటివి, ఎలా ఉంటది అని చెప్పేసి మనం ఈరోజు కంప్లీట్ గా తెలుసుకుందాము. సో నేను కొద్దిసేపు స్క్రీన్ ఆఫ్ చేస్తాను. ట్రైనింగ్ లో ఏదన్నా కొంచెం మిస్కమ్యూనికేషన్ ఏమన్నా వస్తే ఆన్ చేసి నేను మాట్లాడతాను. అంతవరకు నా స్క్రీన్ ఆఫ్ లో ఉంటది. సో ప్లీజ్ నా ఫేస్ ఫీచర్స్ కాకోకుండా మీరు నేను ఏం చెప్తున్నానో నా వాయిస్ ని మీరు నోట్ అన్నా చేసుకోండి, లేదా ఈవెన్ ఏదన్నా ఒక నోట్ తీసుకొని, మీకు రాయడం ఇష్టం లేదు ఈవెన్ టైప్ అన్నా చేసుకోండి ఒక నోట్ ప్యాడ్ లో. ఈ 2026 లో అఫిలియేట్ మార్కెటింగ్ లేదా డిజిటల్ సైడ్ మీరు ఎర్నింగ్స్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనలో చాలా మంది హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ లేదా జాబ్ హోల్డర్స్ కూడా ఉంటారు. ఆల్రెడీ జాబ్ చేస్తూ కూడా మనం సైడ్ ఇన్కమ్ కోసము కావాలి అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ కూడా మీ ఉండే ఫ్రీ టైంలోనే ఎర్నింగ్స్ అనేటివి, అది కూడా నాట్ ఓన్లీ స్మాల్ ఎర్నింగ్స్, మంచి ఎర్నింగ్స్ ఎలా రావాలి అని చెప్పేసి ట్రైనింగ్ లో కంపల్సరీ చెప్తాను. ప్లీజ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు కంపల్సరీ స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు ట్రైనింగ్ విని కూడా వేస్ట్ కదా. ఓకే. ఎస్. మనం ఈ 2026 లో కంటెంట్ క్రియేషన్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ టూల్స్. ఓకేనా. ఇప్పుడు చాలా చూసారా, ఐటీ సైడ్ మొత్తం అంతా, సాఫ్ట్వేర్ సైడ్ చాలా వరకు 45% మొత్తం అంతా ఐటీ సైడ్ పడిపోయింది. ఎందుకంటే ప్రాజెక్ట్స్ లేక సో వర్క్ చేస్తుండే ఓల్డ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే బెంచ్ సైడ్ లో కూర్చోబెట్టేస్తారు. సో బెంచ్ సైడ్ లో ప్రాజెక్ట్స్ లేని వాళ్ళని ఏం చేస్తారు, కంపల్సరీ కంపెనీ నుండి రిమూవ్ చేస్తారు. సో చాలా వరకు ఇదే జరుగుతుంది. ఓకే. ఎందుకు అంటే ఏఐ వచ్చింది, జాబ్స్ పోయాయి. కానీ ఇదే ఏఐని యూజ్ చేసుకొని అఫిలియేట్ మార్కెటర్స్ ఎలా ఎర్నింగ్స్ చేస్తున్నారు. ఓకే. ఈరోజు కంపల్సరీ సెక్షన్ లో తెలుసుకుందాం. సి, ఇప్పుడు ప్రపంచం మొత్తము ఏఐ వైపునే వెళ్ళిపోతుంది. ముందు ఒక పని చేయాలంటే గంటలు గంటలు మనకి గడిచేది, ఇప్పుడు జస్ట్ ఏఐ వల్ల ఫ్యూ సెకండ్స్ లోనే మనము వర్క్ అనేది చేసేసుకుంటున్నాం. ఓకే. అందుకే స్మార్ట్ గా వర్క్ చేయడం మీరు కూడా నేర్చుకోండి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఈరోజు టాపిక్స్ వచ్చి మెయిన్ చూడండి. కంటెంట్ ఒకటి క్రియేట్ చేయడం నేర్చుకున్నారంటే మీరు ఫ్రీలాన్సర్ గా కూడా గ్రో అవుతారు, యాజ్ అఫిలియేట్ మార్కెటర్ గా కూడా గ్రో అవుతారు. ఓకేనా. చాలా మందికి కంటెంట్ క్రియేట్ చేయడము రాకోకుండా, అండ్ సో రీల్స్ ని, పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ లో ఎలా పెట్టాలో కొద్ది మందికి అస్సలు తెలియదు. అంటే క్యాప్షన్స్ కానీ, ఒక స్క్రిప్ట్ కానీ, పోస్టర్స్ కానీ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు. అండ్ మెయిన్ కొద్ది మంది అయితే ఉన్నట్లే సోషల్ మీడియాలో పెడుతున్నారు, కానీ మీ టార్గెట్ ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలనేది కూడా చాలా మందికి తెలియదు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ప్రాక్టికల్ గా నేర్చుకుందాం. వై ఏఐ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అఫిలియేటర్స్. ఎందుకు ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ అఫిలియేటర్స్ అంటే, అఫిలియేట్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఏఐ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం మొత్తము కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అఫిలియేటర్స్ లోనే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కానీ మీరు స్మార్ట్ గా వర్క్ చేయడం నేర్చుకుంటే కంపల్సరీ గ్రో అవుతారు. ఓకేనా. ఏఐ వల్ల అఫిలియేటర్స్ కి వచ్చే మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, మీ టైం సేవ్ అయిపోతుంది. వై బికాజ్ ఇంతకు ముందు అయితే గంటలు గంటలు అసలు ఎటువంటి కంటెంట్ పెట్టాలో మాకు తెలియకపోతుండే. సో మా టార్గెట్ ఆడియన్స్ కి ఎటువంటి రీల్స్ ఇంపార్టెంటో కూడా అస్సలు తెలియదు మాకు. ఓకేనా. ఒక రోజు మోటివేషన్ ది పెడతాం, ఇంకొక రోజు ఎడ్యుకేషన్ ది పెడతాం, ఎలా చిక్తే అలా పెడుతుంటిమి. ఎప్పుడు ఈ మాట ఒక 2 years బ్యాక్. బట్ ఇప్పుడు అలా లేదు. ఇన్స్టాగ్రామ్ చాలా చేంజ్ అయిపోయింది. ఓకే. ఏఐ వల్ల ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోయాయి. సో ఆ ఏఐనే మీరే నేర్చుకోండి. దాని ద్వారా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో తెలుస్తుంది మీకు. ముందు ఒక్క పోస్టర్ క్రియేట్ చేయాలంటే కూడా, మాకు ఒక్క స్క్రిప్ట్ రాయాలంటే కూడా మినిమం 1 or 2 hours పట్టేది.
ఓకేనా. ఒక హౌస్ వైఫ్ గా ఉండి వర్క్ అంతా చేసుకొని ఈ 1 or 2 hours మేము దాని మీద స్పెండ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ మ్యాటర్. కంపల్సరీ కన్సిస్టెన్సీగా వర్క్ చేయలేకపోతుంటే ఓకేనా. సో ఇప్పుడు ఏఐ వచ్చిన వల్ల మనము కంటెంట్ క్రియేట్ చేయడము చాలా ఈజీ అయిపోయింది. ఓకే, ఇంకా నెక్స్ట్ దాంట్లో చెప్తాను అది హౌ ఏ టూల్స్ యూస్ చేయాలని కూడా చెప్తాను. ఓకేనా. నెక్స్ట్, క్రియేట్ కంటెంట్ ఫాస్టర్. డైలీ కంటెంట్ పెట్టడం చాలా మందికి ఇష్టం, బట్ కానీ చేయలేరు. ఇంకొద్ది మందికి అదే చాలా కష్టం కూడా, ఎందుకంటే టైం అక్కడ దొరకట్లేదు కదా చాలా మందికి. పాపం రీల్స్ ఐడియాస్ రావు, ఎటువంటి క్యాప్షన్స్ పెట్టాలో తెలియదు, పోస్టర్లు ఎలా పెట్టాలో తెలియదు, స్క్రిప్ట్ ఎలా రాయాలో కూడా తెలియదు. సో హెల్ప్ జనరేట్ మోర్ లీడ్స్. ఇవేంటివి తెలియనప్పుడు లీడ్స్ ని మనం ఎలా జనరేట్ చేసుకుంటాం? సో ఎలా స్టార్ట్ చేస్తాం మనము? ఇంప్రూవ్ కన్సిస్టెన్సీ. ఆన్లైన్ లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ చాలా మెయిన్. హెల్ప్ జనరేట్ మోర్ లీడ్స్. లీడ్స్ ని మనం అసలు గెట్ ఇన్ చేసుకోలేము. అండ్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. లెస్ లోనే మోర్ వర్క్ చేయడం ఎలా? కంపల్సరీ ఈరోజు సెక్షన్ 5 లోపల మీకు తెలుస్తుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మేక్ మార్కెటింగ్ ఈజీ ఫర్ బిగినర్స్. ఇప్పుడు మేమన్నా ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ మాకు ఇటువంటివి ఏవి ట్రైనింగ్స్ లేకుండింది, టూల్స్ ఏవో తెలియదు. బట్ కానీ ఈ రోజు మీకు టూల్స్ చెప్తాం, మనకి ఇటువంటి ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఏఐ రీప్లేస్ అవుతోంది. కంపల్సరీ ఏఐ మనుషుల్ని తీసేస్తుంది అంటున్నాం, కానీ ఏఐ నేర్చుకున్న వాళ్ళు హ్యాపీగా ఎర్నింగ్స్ చేస్తున్నారు ల్యాక్స్ లో. మేక్ మార్కెటింగ్ ఈజీ ఫర్ బిగినర్స్. ఇప్పుడు డిజిటల్ ఫీల్డ్ లో గ్రో అవ్వాలంటే ఏఐ నేర్చుకోవడం ఆప్షనల్ అయితే కాదండి మనకు, ఇది మన ఫ్యూచర్ స్కిల్. మనం ఏఐ నేర్చుకుంటే మన పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటది, వాళ్ళకి మనం టీచ్ చేయగలము, వాళ్ళకి వాట్ ఈస్ గుడ్ అని వాట్ ఈస్ బ్యాడ్ అని కూడా మనం నేర్పించగలము. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏవి కనిపిస్తున్నాయో మీకు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ ఆర్ నోట్ ఇట్. ఏఐ టూల్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ అంటున్నావు భవ్య, అసలు ఏంటి కంటెంట్ క్రియేషన్? స్టార్టింగ్ బిగినర్స్ కి మీకే చెప్తున్నాను. కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఈ వర్క్ కి తగ్గట్టు మీకంటూ ఒక కంటెంట్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అది ఏదర్ మీరు హౌస్ వైఫ్ కానీ, లేదా స్టూడెంట్ కానీ, లేదా జాబ్ హోల్డర్ కానీ, మీకంటూ ఓన్ కంటెంట్ ఉండాలి. ప్లీజ్ గాయస్ అందరూ వినండి. మీకంటూ మీకంటూ ఒక ఓన్ కంటెంట్ ఉండాలి. ఏదో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినప్పుడు ఎవరిదన్నా రీల్ వచ్చింది, అది నాకు బాగా నచ్చింది అని చెప్పి దాన్నే మీ పిక్ పెట్టి రీపోస్ట్ చేసి పెట్టారనుకోండి, మీకుండే ఇన్స్టాగ్రామ్ సస్పెండ్ అయిపోతుంది. సో పోతే పోనీలేండి, ఇంకో ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేద్దామా అనుకుంటే, మీరు ఏదైతే మొబైల్ యూస్ చేస్తున్నారో ఈ మొబైల్ ఐపీ అడ్రస్ లో మీరు 1 కాదు 10 అకౌంట్స్ క్రియేట్ చేసినా కూడా మీ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. గైస్ అర్థమైందా ఈ పాయింట్ ఏం చెప్తున్నానో? ఎవరిదైనా కంటెంట్ మీరు కాపీ పేస్ట్ చేశారా, అది ఏ కంపల్సరీ కనిపెట్టేస్తుంది. డోంట్ కాపీ పేస్ట్. నీ వర్క్ ఏంటో నువ్వు చేస్తేనే, నీ రన్నింగ్ నీ సక్సెస్ నువ్వు పరిగెడితేనే, పక్కన వాళ్ళ రన్నింగ్ వెళ్ళి పరిగెత్తావు అనుకో వాళ్ళే సక్సెస్ అవుతారు, నువ్వే పడిపోతావు. అర్థమవుతుందా? ఇంతకు ముందు అలానే జరిగేటివి. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్స్ వెళ్ళిపోయాయి. నాట్ ఓన్లీ దట్, కంటెంట్ మీకు కాపీ రైట్ పడింటది. ఎవరిదన్నా కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ కాపీ రైట్ కంటెంట్ అని పడింటది. ఎందుకంటే వేరే వాళ్ళ ఎవరిదన్నా కానీ వాళ్ళ కంటెంట్ మీరు కాపీ పేస్ట్ చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయి ఉంటది. సో కాపీ రైట్ ఇష్యూస్ చాలా జరుగుతాయి. ప్లీజ్ గైస్, ఎవ్వరి కంటెంట్ మీరు కాపీ పేస్ట్ చేయొద్దు. నీ కంటెంట్ నీదే, నీ స్టోరీ నీదే. మెయిన్ వచ్చేసి కంటెంట్ క్రియేట్ చేయాలంటే చాలా మందికి ఏమో తెలియదు. వన్స్ ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు, మీ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి దానికి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ఏమని ఇస్తారు? నేను ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ని, హలో చాట్‌జీపీటీ, నేను ఒక హౌస్ వైఫ్ ని, నేను ఇలా పలానా సో డిజిటల్ బిలియనియర్ ప్లాట్ఫామ్ లో ఎన్రోల్ అయ్యాను. సో నాకు ఒక మంచి కంటెంట్ కావాలి. ఎలాగంటే నా దగ్గర టైం అంత లేదు, నేను ఒక పర్సన్ ని మోటివేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా నాకు టైం కావాలి, నా దగ్గర టైం లేదు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఈరోజు ఒక రీల్ పెట్టాలి, ఆ రీల్ కి తగ్గట్టు నాకు ఒక కంటెంట్ ఇవ్వు, ఇంకా కొంచెం నీకు ట్రై చెయ్యి, ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ప్రాంప్ట్ ఇవ్వు. ఎవరన్నా కానీ చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇస్తే దానికి అడగాల్సిన మెయిన్ 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. చాట్‌జీపీటీ మీరు ఏం అడగాలి అంటే, ఒక రీల్ వైరల్ అవ్వాలన్నా లేదా టార్గెట్ ఆడియన్స్ కి మీ రీల్ రీచ్ అవ్వాలన్నా 3 మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్
హుక్ ఫస్ట్ 3 సెకండ్స్ స్క్రీన్ మీద ఇలాగా రాగానే అక్కడ ఆగిపోవాలి ఆడియన్స్. అక్కడ ఆగట్లేదంటే నీ హుక్ బాలేదని అర్థము. ఆగండి ఆగండి అంటే ఆగిపోతాం, వెళ్ళండి వెళ్ళండి అన్నా వెళ్ళిపోతాం. దట్ ఈస్ కాల్డ్ హుక్. నువ్వు స్టూడెంట్ అయినా, లేదా మీరు హౌస్ వైఫ్ అయినా, మీరు జాబ్ హోల్డర్ అయినా, ఇటువంటివి చాలా మంది పెడుతుంటారు. అర్థమవుతుందా? ఏది ఒకసారి ఇది వినండి, ఏది ఒకసారి ఇది చూడండి అంటే మనం చూస్తాము. ఏముందో అని మనకి తెలుసుకోవాలి కదా. మన హ్యూమన్ నైజమే అటువంటిది. ఇక్కడ ఏముంది అని తెలుసుకోవాలి అన్నా కానీ మీ ఆడియన్స్ కి మీరు మంచి హుక్ ఇవ్వండి. ఫస్ట్ 3 సెకండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రీల్. హుక్ అనేది ఇంపార్టెంట్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి స్క్రిప్ట్. రీల్ స్క్రిప్ట్ కూడా ఇన్స్టాగ్రామ్ కి, సారీ చాట్‌జీపీటీకి మీరు అడగండి. ఈ రోజు ఈవినింగ్ 5 to 6 లోపల నేను ఒక రీల్ అప్లోడ్ చేయాలి చాట్‌జీపీటీ. సో నా పరిస్థితి ఇలా, నాకు మంచిగా జనాల్ని మోటివేట్ చేయాలని ఉంది. దాని తగ్గట్టు నాకు కంటెంట్ ఇవ్వు. అదేమిస్తుందో చూడు. నీకు నచ్చలేదా, మోటివేషన్ తో నచ్చలేదు, కొంచెము ఎమోషనల్ గా ఇవ్వు. అది ఎమోషనల్ గా కూడా ఇస్తుంది. ఎమోషనల్ కూడా నచ్చలేదా, ట్రై ఫర్ అనదర్ న్యూ. కొద్దిగా వాట్ ఈస్ దట్, కొంచెము ఎవరికన్నా జోక్స్ ఇంపార్టెంట్, ఆ టైప్ లో మీమ్స్ ట్రై చేయి. నువ్వు మీమ్ ఏం పెట్టాలనేది కూడా చాట్‌జీపీటీ ఇస్తుంది. సో అఫిలియేటర్స్ ఆర్ ఫ్రీలాన్సర్స్ ఎవరైనా మీ మొబైల్లో ఉండాల్సిన ఫస్ట్ యాప్ ఏదైనా ఉంది అంటే ఇన్స్టాగ్రామ్ తర్వాత చాట్‌జీపీటీ ఒకటే. అర్థమవుతుందా? ఇంతవరకు కూడా చాలా మంది చాట్‌జీపీటీని యూజ్ చేయకోకుండా ఉన్నారు. ప్లీజ్ గో డూ ఇట్. అండ్ సో మీరు ఏదైనా ప్రమోషన్, సారీ రీల్ స్క్రిప్ట్ లో ఉన్నాం కదా, అండ్ మీకు సెకండ్ వన్ ఏం ఉండాలంటే అక్కడ మీరు ప్రాబ్లము మీరే చెప్పాలి. మీరు స్టూడెంట్ అయినా, మీరు హౌస్ వైఫ్ అయినా, మీరు ఎర్నింగ్ చేయడానికి ఇంకా సఫర్ అవుతున్నారా అని నువ్వే చెప్పాలి. సో మీకు కానీ టైం ఉంటే ఇటువంటి ఒక వర్క్ ఉంది, సో ఇటువంటిది ఇలా ఉంటది, ఈ ట్రైనింగ్స్ ఉంటది, సో అండ్ సో ప్రాబ్లం నువ్వే, దాని సొల్యూషన్ నువ్వే. సెకండ్ లో కంపల్సరీ ఇది ఉండాలి. ఆ ఓకే మా నేను చూపించగలను, బట్ కానీ నెక్స్ట్ ఇంకా టైం అనేది 1 hour ట్రైనింగ్ కాస్త 2 hours అయిపోతుంది. ఓకేనా? ఇంకొకసారి ఎప్పుడన్నా లైవ్ లో కంపల్సరీ చూపించడానికే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ సిటిఐ. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ సిటిఐ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సిటిఐ అంటే కాల్ టు యాక్షన్. సో నీకు కానీ రీల్ నచ్చితే, చాలా మంది చూపుతుంటారు, మీకు కానీ రీల్ నచ్చితే దీని లింక్ కావాలని లింక్ అని కామెంట్ చేయండి, లేదా నాకు మెసేజ్ చేయండి, డైరెక్ట్ మీ డిఎం కి డీటెయిల్స్ వస్తాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మంచి హుక్ ఇస్తావు, మంచి స్క్రిప్ట్ ఇస్తావు, లాస్ట్ లో కాల్ టు యాక్షన్ ఇవ్వకోకుంటే ఏం చేస్తారు? ఇది లేనిది పెట్టలేదు రీల్ స్కిప్పే. వాళ్ళు చూస్తారు లాస్ట్ వరకు నీ రీల్ చూస్తారు, బట్ కానీ స్కిప్ చేస్తారు. ఏం లేదు, కాల్ టు యాక్షన్. నువ్వు రామ్మా అంటేనే ఇంటికి వస్తారు, పో అన్నప్పుడే వెళ్ళిపోతారు. అర్థం ఉందా? వచ్చి నాకు మెసేజ్ చెయ్యి అన్నప్పుడే వాళ్ళు చేస్తారు. కాల్ టు యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చే అప్డేట్స్ ని మీరు, ఇంతకు ముందు టెలిగ్రామ్ ఎలా ఉండిందంటే దీనికి ఇప్పుడు మనీ పే చేయాల్సి ఉంటుంది. మీరు టెలిగ్రామ్ లో కూడా చూసారనుకోండి, కొద్దిమంది సీనియర్స్ ఎవరన్నా కానీ, చాలా మంచి కంటెంట్ క్రియేటర్స్ కానీ, లేదా ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయాలంటే వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోయింటారు, గ్రూప్ లోకి చాలా మందే చేసింటారు. వాళ్ళకు ఇంత అమౌంట్ అనేది వాళ్ళు పే చేసుకుంటే టెలిగ్రామ్ కంటెంట్ సేమ్ యాజ్ యూజువల్ వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టోరీస్ ఎలా పెడతారో టెలిగ్రామ్ కి కూడా పెట్టుకునే ఒక ఆప్షన్ వస్తుంది. బట్ అది మనీ పే చేయాలి మనము, బట్ నో నీడ్. సో సిటిఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఇప్పుడు క్యాన్వాలోకి వస్తే, సో ఇంతకు ముందు క్యాన్వా ఎలా యూజ్ చేయాలో మాకు తెలిసేది కాదు. క్యాన్వా ఏఐ వచ్చింది ఇప్పుడు. బాగా మీరు క్యాన్వాని అప్డేట్ చేశారనుకోండి యాప్ ని, క్యాన్వా ఏఐ అనే ఆప్షన్ వచ్చింది రీసెంట్లీ. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ కూడా మీకు ఉంటది, మీకు టైపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా నో ప్రాబ్లం, ఒక్కసారి మొబైల్ తీసుకొని అక్కడ ఒక స్పీకర్ ఇలా ఆన్ చేసి నీ మనసులో మాట దానికి చెప్పు. నువ్వు ఎలా చెప్తావో అది నీకు అలానే క్రియేట్ చేయిస్తుంది. అర్థమవుతుందా? ముందు ఒక చిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ పోస్టర్ క్రియేట్ చేయాలంటే నాకు ఒక 1 day పట్టేది. అది ఎలా చేయాలో తెలియదు, దాన్ని నేర్చుకొని నేను ఇంప్లిమెంట్ చేసే లోపల 1 day పట్టుకుంది. అటువంటిది ఇప్పుడు విత్ ఇన్ 5 to 10 minutes లోపల నేను ఒక పోస్టర్ క్రియేట్ చేస్తా విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాన్వా. అర్థమవుతుందా మీకు? సో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మీరే ఇంకా ఎక్కడో ఆలోచిస్తున్నారు.
కొంచెం స్మార్ట్ గా ఆలోచించండి, ఎర్నింగ్స్ ఈజీ అయిపోతాయి. ఓకేనా? సోషల్ మీడియా తర్వాత ఇన్స్టాగ్రామ్ లోకే రండి. ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తామంటే ఒక పోస్టర్, చాలా మంది చూస్తుంటారు, మీరు ఒక 5 రీల్స్ కి స్క్రిప్ట్ చేయండి. తర్వాత 5th 7th రీల్ వచ్చేసి మీకు ఒక పోస్టర్, వర్క్ ఫ్రమ్ హోమ్ పోస్టర్ వస్తుంది, యాడ్స్. అది కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాన్వా. నీకు స్క్రిప్ట్ కావాలంటే చాట్‌జీపీటీని అడుగు, దాన్ని నువ్వు ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలంటే క్యాన్వాలోకి రా, మొత్తం అంతా అదే ఇస్తుంది. అలాగని చెప్పి దానికి ప్రాంప్ట్ ఇచ్చి నువ్వు సైలెంట్ గా కూర్చుంటే ఎలా? అవి ఇచ్చిన దాన్ని తీసుకొని పోయి కరెక్ట్ నీ టార్గెట్ ఆడియన్స్ కి నువ్వు రీచ్ చేయాలి, ఇక్కడ నువ్వు వర్క్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది మా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ కూడా ఎక్కడి నుండి చేసింటారు చెప్పండి? అన్ని క్యాన్వాలో చేస్తున్నారు, ఇంకెందుకురా చాలా మందికి సేల్స్ అవ్వట్లేదు? నీకు కరెక్ట్ గా ఉపయోగించే ఐడియా రావట్లేదు అంతే. ఇప్పుడు ఇంత మంచి ప్రెజెంటేషన్ క్యాన్వాలో చేయగలుగుతున్నాము, ఇదే ప్రెజెంటేషన్ బయట క్లయింట్స్ కి ఎంతో మందికి నచ్చొచ్చు. నీకు అర్థమవుతుందా? ఇది ఒక పోస్టర్ స్క్రీన్ షాట్ మంచిగా తీసుకొని నువ్వు ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టే, ఈ రోజు పెట్టండి, నో ఇష్యూ. అర్థమవుతుందా? కింద నా నేమ్ తీసేయండి, పైన డిజిటల్ బిలియనియర్ తీసేయండి. ఇటువంటి ఒక కాన్సెప్ట్ నువ్వు సోషల్ మీడియాలో పెట్టు, ఎంత మంది క్లయింట్స్ నిన్ను అప్రోచ్ అవుతారు. అర్థమవుతుందా ఈ పాయింట్? ఏం చెప్పాను? లైవ్ ఎగ్జాంపుల్ అడిగారు కదా, లైవ్ లోనే చెప్తున్నా. ఏ ఫర్ ద వీడియో క్రియేషన్. ఇంతవరకు చిన్న పోస్టర్ల నుండి స్టార్ట్ అయిన నీ జర్నీ, ఈ రోజు నీ క్లయింట్స్ పెరిగారు, నీకంటూ ఒక మంచి నేమ్ వచ్చింది. నువ్వు వాళ్ళని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళాలి. నీకు కావాల్సిన యాప్స్, ఏఐ టూల్స్ ఇవే మా ప్లే స్టోర్ లో ఉంటాయి మా, ఈ యాప్స్. క్యాప్ కట్ ఐ థింక్ సో ఉండదు, క్యాప్ కట్ లింక్ వేరే ఉంటది. నువ్వు క్యాప్ కట్ ఇన్స్టాల్ చేయాలన్నా విపిఎన్ యాప్ ఒకటి ఉండాలి. నిన్న ఐ థింక్ సో వీడియో ఎడిటింగ్ క్లాస్ జరిగింది కదా, అందుకే చెప్తున్నాను రా. ఏ క్లాస్ జరిగినా కూడా మీరు కంపల్సరీ లైవ్ లో జాయిన్ అయితే చాలా రిజల్ట్స్ ఉంటాయి. మాక్సిమం వీడియో ఎడిటింగ్ జరుగుతుంది అంటే క్యాప్ కట్ యాప్ గురించే. ఇచ్చారా? వెరీ గుడ్. సి, నిన్న జాయిన్ అయిన స్టూడెంట్సే చెప్తున్నారు, నిన్న వీడియో ఎడిటింగ్ క్లాస్ జరిగింది మ్యామ్, లింక్ నిన్ననే ప్రొవైడ్ చేశారు అని. నిన్న నువ్వు జాయిన్ అయింటే ఈరోజు నీకు క్వశ్చన్ రాదు కదరా. అందుకనే చెప్తున్నా, మ్యామ్ ఎంతన్నా సంపాదించండి, మీరు ఎంతన్నా నేర్చుకోండి, కానీ డే 1 మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే నువ్వు ఏదో ఈరోజు నేర్చుకోవాల్సింది ఉంటది. అర్థమవుతుందా? ఎందుకు లైవ్ లో ట్రైనింగ్స్ లో అటెండ్ అవ్వండి అని చెప్తామంటే, మీ మెంటర్స్ కానీ ఎవరైనా కంపల్సరీ సజెస్ట్ చేస్తారంటే ఇందుకే. ఓకేనా? ఏ టూల్స్ ఫర్ ది వీడియో క్రియేషన్. ఇప్పుడు పోస్టర్స్, నువ్వు మంచి మంచి థంబ్నెయిల్స్ ఇవన్నీ క్యాన్వాలో చేసేసావు. నెక్స్ట్ లెవెల్ ఏంటి? నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. వీడియో ఎడిటింగ్ కి ఒక చిన్న, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిట్ చేయడానికి నీకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మంచిగా ప్రొఫెషనల్ గా మంచి క్వాలిటీతో ఎడిట్ చేయాలంటే. సో నేను ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, క్యాప్ కట్ నేర్చుకోవడం వల్ల చాలా మంచి ఇన్కమ్ ఉంది. నువ్వు ఏదర్ ఫ్రీ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలని రూల్ ఏం లేదు, నీకు ఫ్రీలాన్సింగ్ లో కూడా మంచి యూజ్ ఉంటది. సో క్యాప్ కట్ నేర్చుకోండి. క్యాప్ కట్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, నీకు మంచి మంచి ట్రెండింగ్ ఎఫెక్ట్సే కాకోకుండా ఆటో క్యాప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఒక ఆటో క్యాప్షన్ పడిపోతుంది. ఎందుకంటే కొద్దిమంది వినడానికన్నా కొద్దిమంది స్క్రీన్ మీద ఏమి డిస్ప్లే అవుతుంది అని చూడడానికి ఇష్టపడతారు. అర్థమవుతుందా? సో నువ్వు క్యాప్ కట్ నేర్చుకుంటే నీ మంచి రీల్ కంటూ అది మంచి క్యాప్షన్స్ ఇస్తుంది. ఓకే? ఏఏ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఇంతకు ముందు క్యాప్ కట్ లో కానీ క్యాన్వాలో కానీ అండ్ చాట్‌జీపీటీలో కానీ ఏఐ లేదు. రీసెంట్లీ మీరు ఎవరన్నా ఈ యాప్స్ యూస్ చేస్తుంటే మీకు తెలిసింటది, రీసెంట్లీ క్యాప్ కట్ ఏఐ వచ్చింది. మా ఆఫ్టర్ ట్రైనింగ్ కంపల్సరీ మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను ఈ రోజు సెక్షన్ ది. సో కొద్దిసేపు టైం ఇచ్చేయండి, ఎందుకంటే ఒక ఫ్లో వెళ్తున్నప్పుడు ఆ ఫ్లోలోనే మనం వెళ్దాం, మళ్ళీ మధ్యలో ఒక దగ్గర స్టాప్ అవ్వకూడదు. ఓకే? సో ఆటో క్యాప్షన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రీల్ ని నువ్వు జస్ట్ క్యాప్ కట్ లో ఇన్స్టాల్ చేసి పెట్టగానే నీకు అక్కడ కనిపిస్తుంది, కింద ఆటో క్యాప్స్ అని ఉంటది. నువ్వు ఏదైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నావో, హాయ్ దిస్ ఈస్ భవ్య, ఓకే, సో టుడే టాపిక్ హౌ టు జనరేట్ లీడ్ జనరేషన్ కానీ హౌ టు యూజ్ క్యాప్ కట్ అని నేను చెప్పుతుంటే కింద క్యాప్షన్స్ పడిపోతాయి.
దాని ద్వారా నీకు క్యాప్ కట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇన్ షార్ట్, కన్వర్ట్ స్క్రిప్ట్ ఇంటూ వీడియో ఇన్స్టాంట్లీ. అర్థమైందా? నీకు ఈ స్క్రిప్ట్ కావాలంటే చాట్‌జీపీటీని అడుగుతావు. చాట్‌జీపీటీలో ఉండే స్క్రిప్ట్ తీసుకొని వచ్చి నువ్వు ఇన్ షార్ట్ ఏఐని యూజ్ చేసావంటే, ఇప్పుడు చాలా ఏఐ వీడియోస్ కి భలే లైక్స్ వస్తుంటాయి, అవే వస్తుంటాయి చూసారా? ఆ వీడియోస్ అన్ని ఎట్లా క్రియేట్ చేసినారంటే ఇలానే క్రియేట్ చేసింటారు. దానికి మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, చాలా లైక్స్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి, సేవ్స్ ఉంటాయి. కానీ మన రీల్ కి మన దాంట్లోకే ఉండవు. ఎందుకంటే మనమంతా ఓల్డ్ వర్షన్ లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం. సో ఈ ఏఐని యూజ్ చేసుకొని కొంచెం ముందుకు రండి. అర్థమవుతుందా? నా స్టూడెంట్ ఒకరు చేశారన్నమాట ఏఐకి సంబంధించి. సో పలానా డిజిటల్ బిలియనియర్ ప్లాట్ఫామ్ లో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన స్క్రిప్ట్ తను చాట్‌జీపీటీలో తీసుకొని ఇన్ వీడియో ఏఐలోకి వెళ్ళి తన ప్రాంప్ట్ ఆ వీడియోని అలా పేస్ట్ చేసింది. ఓకేనా? ఆ స్క్రిప్ట్ ని అలా పేస్ట్ చేయగానే వీడియో జనరేట్ అయిపోయింది. ఆ వీడియోని తీసుకొని ఆ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. ఇలా 24/7 ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాకోకుండా మీరు ఏం చేస్తారంటే స్క్రిప్ట్ చేంజ్ చేయండి. ఐ మీన్ మీ కంటెంట్ చేంజ్ ఓవర్ ఉండాలి. 24/7 వర్క్ ఫ్రమ్ హోమ్, ఎర్న్ మనీ, వీక్లీ ఇంత అనేది కాకుండా నీ ఓన్ వే, నీకంటూ ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని నువ్వు అలాగే పెట్టేసుకోవద్దు. ఓపెన్ చేయి 11 యాప్స్ లబ్. ఇది ఏమవుతుందంటే ఏ వాయిస్ ఓవర్ ని ఇప్పుడు చూసారా, వాయిస్ ఓవర్స్ ఏఎస్ వస్తుంటాయి. ఇప్పుడు నా వాయిస్ బాగా నాకు నచ్చలే, నా వాయిస్ పెట్టగానే నాకు చాలా వ్యూస్ రావట్లేదు, నాకంటూ మంచి సేల్స్ కాలే. సో నేను ఏం చేస్తాను, నా వాయిస్ ఓవర్ ని ఏఐతో యాడ్ చేస్తాను. ఒక మంచి ఏది ఒక చిన్న పిల్లల వాయిస్ ఓవర్ లాగా నాకు కావాలి. నేను కంపల్సరీ అక్కడ వెళ్ళి నా వాయిస్ ఓవర్ ఇస్తా, నా ప్రాంప్ట్ ఇస్తా, నాకు వస్తుంది. కొద్దిమంది వాయిస్ ఓవర్స్ ని మనం చాలా బాగా వింటాం. ఒక మీకు నచ్చిన హీరోస్ దే కావచ్చు, లేదా ఎవరిదైనా కానీ బాలీవుడ్ వాళ్ళవి, అలాంటి వాళ్ళవి కొంచెం వాయిస్ చాలా బేస్డ్ వాయిస్ ఉంటుంది. అలాంటి వాయిస్ కూడా నువ్వు తీసుకొచ్చి నీ స్క్రిప్ట్ లో పెట్టుకోవచ్చు. డైరెక్ట్ వాళ్ళే వచ్చి మాట్లాడారా, వాళ్ళే ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చారా అన్నట్టే ఉంటది. ఓకేనా? సేమ్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఏం చేయగలము అనేది మీరు చేయండి. మీకు ఎక్స్ట్రాడినరీలో ఏమీ అవసరం లేదు, మీరుండే ఆర్డినరీ థింగ్స్ నే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ రండి. అండ్ సో పిక్టరీ ఏఐలో ఏమవుతుందంటే మీకు ఒక స్క్రిప్ట్స్ రాయాలి. అర్థమవుతుందా? ఒక స్క్రిప్ట్స్ కానీ కొటేషన్స్ కానీ కంటెంట్ క్రియేషన్ ని ఆటోమేటిక్ గా వీడియోలో క్రియేట్ చేయిస్తుంది. ఈ వీడియోస్ వల్ల ఏమవుతుందంటే ఎడిటింగ్ ఈజీ అవుతుంది, వీడియో క్రియేషన్ ఫాస్ట్ అవుతుంది. బిగినర్స్ కూడా ప్రొఫెషనల్ కంటెంట్ ని ప్రొఫెషనల్ కంటెంటర్స్ లాగా వర్క్ చేసుకోవచ్చు. రీల్స్, ఇన్ షార్ట్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు, మీ కన్సిస్టెన్సీ పెరుగుతుంది, లీడ్స్, సేల్స్, క్లయింట్స్ కంపల్సరీ ఫుల్ బిజీ అయిపోతారు ఇటువంటి ఏఏ టూల్స్ అన్ని యూస్ చేసుకుంటే. ఇప్పుడు ఈ డిజిటల్ వరల్డ్ లో వీడియో వీడియో కంటెంట్ చాలా డిమాండ్ లో ఉంది. సో ఎంతమందికి ఇక్కడ వీడియోస్ చాలా ప్రొఫెషనల్ వేలో ఎడిట్ చేయడం వచ్చు? 42 మెంబర్స్ ఉన్నారు, దగ్గర దగ్గర 40 మెంబర్స్ అనుకోండి, నన్ను కంపెనీ తీసేస్తే. ఈ 40 మెంబర్స్ లో ఎవరికి బాగా మంచి వీడియో నాలెడ్జ్ ఉంది? సో నో అంటున్నారు కాబట్టి మీకు ఒకటి చెప్తున్నా, ప్లీజ్ గో అండ్ ఇన్స్టాల్ క్యాప్కట్, చాట్‌జీపీటీ, క్యాన్వా. ఫస్ట్ బిగినర్స్ కి చెప్తున్నా గైస్, ఎవరైతే ఇంతవరకు నాకు ఎడిటింగ్ రావట్లేదు మ్యామ్, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అంటున్నారో, ప్లీజ్ గో ఇన్స్టాల్ చాట్‌జీపీటీ, క్యాప్కట్ లింక్ నిన్న వచ్చిందంట, వెతకండి. క్యాప్కట్ లింక్ కంపల్సరీ వస్తుంది. క్యాన్వా ఈజ్ ద బెస్ట్ ఫర్ ద స్టార్టింగ్ వీడియో ఎడిటర్స్. క్యాన్వా నేర్చుకో, మన దాంట్లో క్యాన్వా కోర్స్ ఉంది, క్యాన్వా నేర్చుకో. ఇంకొద్ది మంది మ్యామ్ నాకు వచ్చు వీడియో ఎడిటింగ్ అన్నారు కదా, సో మీకు వచ్చిన వీడియో ఎడిటింగ్ తోనే మీరు ఎక్కడన్నా టెస్టిమోనియల్స్ ఇచ్చారా సోషల్ మీడియాలో, లైక్ నౌకరీ, లింక్డ్ఇన్, లేదా మన ఇన్స్టాగ్రామ్ లోనే కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, మీ క్లయింట్స్ వచ్చారా? ఇప్పుడు ఎవరెవరైతే మ్యామ్ నాకు వచ్చు వీడియో ఎడిటింగ్ అని కాన్ఫిడెన్స్ చెప్పారో దాని ద్వారా మీకు ఏమన్నా యూజ్ వచ్చిందా? రీల్స్ పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, వెరీ గుడ్, వెరీ గుడ్. సి ఈ జస్ట్ ఈ టూల్స్ యూజ్ చేసుకొని లీడ్స్ కూడా వస్తున్నారు. ఓకే ఫైన్. డౌట్స్ ఏమన్నా ఉంటే లాస్ట్ లో చెప్తాను, కంపల్సరీ క్లారిఫై ఇస్తాను.
నెక్స్ట్ ఏఐ టూల్ ఫర్ ద లీడ్స్ జనరేషన్ అండ్ ద ఆటోమేషన్. మీకు బాగా తెలియాలి అంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఆటోమేషన్. ఇప్పుడు ఎవరన్నా చాలా మంది, నాకు ఒక రీల్ వైరల్ అయ్యిందండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంతకు ముందు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నా రీల్ ఒకటి వైరల్ అయిపోయింది. చాలా లీడ్స్ అంటే ఐ మీన్ చాలా మంది నాకు లింక్ ప్లీజ్ అని డిఎం ఎస్ అని చెప్పి పెట్టారు. వాళ్ళందరికీ నేను మాన్యువల్ గా రిప్లైస్ ఇవ్వలేకపోయా. నా వల్ల అవ్వట్లేదు. లాట్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి, డిఎంస్ వచ్చాయి, నా వల్ల అవ్వట్లేదు. నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇప్పుడైతే నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ఆటోమేషన్ యూజ్ చేస్తా. ఇంతకు ముందు అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు కూడా చాలా మందికి తెలియకపోవడం ఏంటంటే, ఏఐ వచ్చింది, నువ్వే వెళ్ళి ప్రతి ఒక్కరికి పర్సనల్ గా మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో చూసింటావు, నువ్వు ఎవరికైనా డిఎం చేయగానే నీ నీ చాట్ బాక్స్ లోకి వెంటనే లింక్ వచ్చేస్తుంది. నువ్వు ఏదైనా వీడియో లింక్ అడిగినా, ప్రాంప్ట్ లింక్ అడిగినా నీకు వచ్చేసి ఉంటది. సో దే ఆర్ యూజింగ్ ఆటోమేషన్. మెనీ చాట్ లోకి వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్ డిఎం ఆటోమేషన్స్ కానీ ఆటో రిప్లైస్ కానీ కంపల్సరీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏఐ నేర్చుకుంటే ఇవన్నీ అవుతుంది. మీరే ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది ఆటోమేషన్ కి? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అని కానీ ఇన్ఫో అని కానీ డీటెయిల్స్ అని మీకు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి రిప్లై పంపించడం ఎలా, దాన్ని పంపించాలంటే నువ్వే వెళ్ళి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ అకౌంట్ కి ఆటోమేషన్ నువ్వు సెట్ చేసుకున్నావంటే ఆటోమేటిక్ రిప్లై వెళ్ళిపోతుంది. గాట్ ఇట్? అప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు ఆటోమేషన్ నేర్చుకోవడం వల్ల మీరు ఆన్లైన్ లో లేకపోయినా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉండాల్సిన అవసరం లేదు మా. ఇప్పుడు వన్స్ మీరు ఎవరికన్నా రిప్లై ఇవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఉండాలి. అదే నువ్వు ఒక ఆటోమేషన్ నేర్చుకున్నావంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లేకపోయినా నువ్వు వెళ్ళి వంటన్నా చేసుకో, లేదా నువ్వు కాలేజ్కి వెళ్ళిపో, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, ఏమన్నా చేయండి, ఆటోమేటిక్ గా ఆటోమేషన్ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో యు నోట్ నీడ్ టు బి ఇన్ ఆన్లైన్, అవసరం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం వెళ్ళిపోతుంది, మీకు ఆన్లైన్ లో లేకపోయినా వాళ్ళు మీకు రిప్లైస్ ఇస్తారు. ఓకేనా? అప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే లీడ్స్ అనేది మిస్ అవ్వరు. సో మీరు ఏమనుకుంటారంటే లీడ్స్ ఓకే మేడం నాకు ఫాస్ట్ గా రిప్లై ఇచ్చారంటే షీఈ్ రెస్పాన్సిబుల్. సో తన దగ్గర నేను ఏదైనా గైడెన్స్ తీసుకున్నా, తన దగ్గర నేను ఒక ప్రాజెక్ట్ చేయించుకోవాలనుకున్నా తను రెస్పాన్సిబుల్ గా ఉంటది అని ఒక ట్రస్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఫర్ ద క్లయింట్స్ ఆర్ ద లీడ్స్. క్లయింట్స్ కి లీడ్స్ కి చాలా తేడా ఉంది. వాళ్ళకు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ కంపల్సరీ పడాలంటే యూ షుడ్ వాంట్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. అర్థమవుతుందా? సో అలా రెస్పాండ్ అయ్యావంటే ఆ సేలు మిస్ అవ్వదు, ఆ పర్సన్ నిన్ను కాకోకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళరు, అదంతా నీకే వస్తుంది. ఓకే? ఇది ఆర్గనైజేషన్ టూల్. కంటెంట్ ప్లానింగ్ కానీ డైలీ టాస్క్ మేనేజ్మెంట్ కానీ ఐడియాస్ ఆర్గనైజేషన్ కంపల్సరీ వస్తుంది మీకు. ఓకే? అంటే రోజు ఏ కంటెంట్ పెట్టాలి, ఏ టాపిక్స్ చూస్ చేసుకోవాలనేది కూడా ఈజీగా మేనేజ్మెంట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? చాలా మందికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేరు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే నువ్వు ఎలా గ్రో అవుతావు? ఓకే, నేషన్ ఏఐతో నువ్వు ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుంటే ఈ వర్క్ అనేది సిస్టమేటిక్ గా రన్ అవుతుంది. నువ్వు మార్నింగ్ లేవాలి, ఈరోజు ఈ టాపిక్ పెట్టాలి, ఈ టాపిక్ పెడితే దీని రీచ్ ఎంత వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డే షెడ్యూల్ చేస్తుంది. ఇది మీకు అర్థమవుతుంది? ఆ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ కంటెంట్ కావాలి అంటే మీరు ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చేయండి, అదే మీ మేనేజ్మెంట్ చేస్తుంది. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ రీల్ పెట్టావు, ఈరోజు వ్యూస్ ఏం రాలేదు, ఇట్స్ ఓకే, నెక్స్ట్ డే ఇంకొకసారి కూడా అదే ఇవ్వు, అదే ఆర్గనైజేషన్ కంటెంట్ ఇవ్వు. రాలేదు అంటే సో నువ్వు పెడుతుండే టార్గెట్ ఆడియన్స్ మీ వాళ్ళు కాదు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఆడియన్స్ టార్గెట్ చేసిండేదే రాంగ్. సో ఇదొక్కటి నేర్చుకొని ఎంఎంఎస్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు గైస్ నవేడేస్. ఎంఎంఎస్ ప్రాజెక్ట్స్ కూడా చేసి మంత్లీ ఆర్ 1 వీక్ లో 10,000 20,000 అప్ టు 1 lakh వరకు ఎర్న్ చేస్తున్నారు. జస్ట్ ఈ ఒక్క ఏఏ టూల్ నేర్చుకొని. నువ్వు ప్రొద్దున్నే పెన్ను పేపర్ పెట్టుకో, నువ్వు రాయి, నువ్వు రోజు రాయి, రోజు ట్రైనింగ్ తీసుకో అని ఎవ్వరు చెప్పట్లే నీకు. ఏఐ ఉందిమ్మా, ఈ ఏఐని యూజ్ చేసుకో, నీకు అర్థం అవుతుంది అని చెప్తున్నా. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోద్దు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నీ వర్క్ కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. మెయిన్ నువ్వు క్లియర్ మైండ్ సెట్ తో ఉండు. ఇది 1 by 1 నువ్వు స్క్రీన్ షాట్ తీసుకో. స్క్రీన్ షాట్ తీసుకొని నువ్వు జెమినైతో కానీ చాట్‌జిపిటితోనే వాట్ ఈస్ దిస్, దీనివల్ల యూజ్ ఏంటని కూడా నువ్వు అడుగున్న ట్రైనింగ్ అయిపోయినాక నీకు అర్థం అవుతుంది.
ఒకటేసారికే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి, అందరూ ఇక్కడ బ్రిలియన్సే ఉన్నారు, అందరూ ఎర్నింగ్స్ చేసే వాళ్ళే ఉన్నారు అనే మైండ్ సెట్ తో కాకోకుండా జీరో నుండే స్టార్ట్ అయ్యావు, జీరో నుండే నేర్చుకోవాలి. ఎవరన్నా జాయిన్ చేయించిన వాళ్ళే నాకు డబ్బులు ఇప్పిస్తారులే, ఎర్నింగ్స్ వస్తాయిలే అని మాత్రం ప్లీజ్ దయచేసి కూర్చోకండి అలా. నువ్వు వర్క్ చేస్తే నీ డబ్బు నీకు వస్తుంది, నీ ఎర్నింగ్స్ నీకు వస్తాయి, నీ ఫ్యామిలీని నువ్వు ఫైనాన్షియల్ గా నువ్వు చూసుకుంటావు. వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారులే అని కూర్చుంటే నువ్వు ఇలానే ఉంటావు. ఇంకా అందరికీ తెలిసిండేదే మన జెమినై పర్ప్లెక్సిటీ. ఎవరు యూజ్ చేస్తున్నారా ఈ యాప్ ని, ఈ టూల్ ని ఎవరు యూజ్ చేస్తున్నారు? చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారా? ఈ పర్ప్లెక్సిటీ గురించి ఒక 1 year ఫ్రీ ప్లాన్ కూడా ఉంది కదరా, మన టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లోనే వస్తుంటది. సో నువ్వు రోజు చూస్తుండే వాటిలోనే నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, జస్ట్ మిస్ అయిపోయావు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని. ఓకే, ఇట్స్ ఓకే, నీకు తెలియకపోయినా నో ప్రాబ్లం. అబౌట్ దిస్ యాప్, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా చేస్తే నీకు యూజ్ అవుతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాము. గివ్ మీ ఎ సెకండ్. ఈ జెమినై పర్ప్లెక్సిటీ ఎలా ఉంటే దీన్ని నీకు రీసెర్చ్ కోసము ఐడియాస్ ఫైండింగ్ టూల్, దీన్ని ఐడియాస్ ఫైండింగ్ టూల్ అని కూడా అంటాము. నీకు ఎటువంటి కంటెంట్ పెట్టాలనే ఐడియానే లేదు, సో ఈ ఐడియా కావాలన్నా కూడా నువ్వు జెమినైలోకి వెళ్ళి దానికి నువ్వు ఒక మాట చెప్పు, ఈరోజు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నా, నాకు ఈరోజు ఇంట్లో లాట్స్ ఆఫ్ టెన్షన్ ఉంది, నేనేం వర్క్ చేయాలో తెలియదు, ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో ఏ కంటెంట్ పెట్టాలో నాకు తెలియట్లేదు, ప్లీజ్ నాకేమన్నా నువ్వు హెల్ప్ చేయగలుగుతావా? మన తెలుగులోనే మీరు మెసేజెస్ పెట్టుకునే మీ చాట్ టైప్ లో కానీ లేదా వాయిస్ లో కానీ మీరు ఇస్తే మీకు మంచి మంచి ఐడియాస్ ఇస్తుంది. చెప్తా దీని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తా. ఈ పాయింట్ అర్థమైందా ఎందుకు యూజ్ చేస్తాము ఆ టూల్ ని అని? ట్రెండింగ్ టాపిక్ ఫైండ్ చేయొచ్చు, ఆడియన్స్ ని కనెక్ట్ చేసి వాళ్ళకి ఏ కంటెంట్ ఇష్టం అవుతుందో దాన్ని కూడా నువ్వు పర్ప్లెక్సిటీ యూజ్ చేసుకొని దాని ఐడియా తీసుకోవచ్చు. వైరల్ రీడ్ రీసెర్చ్ ని మీరు చేసుకోవచ్చు అనమాట. ఏదైతే నా రీల్ ఉంది, నా రీల్ వైరల్ వెళ్ళాలి, సో వైరల్ వెళ్ళాలంటే దాని ఐడియా కూడా నేను పర్ప్లెక్సిటీని అడిగాను. సో సోషల్ మీడియాలో గ్రో అవ్వాలంటే ఆడియన్స్ కి ఏం కావాలో మీరు తెలుసుకోవాలి. మెయిన్ జస్ట్ డైలీ లేసాను మేడం, ఈ రోజు నేను రీల్ పెట్టానండి, అది జస్ట్ 100 కూడా దాటలేదు లేదా 1K కూడా దాటలేదు అంటే నీ పెట్టిన రీల్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ప్లీజ్ ఫైండ్ దట్ ప్రాబ్లం, ఓకేనా? నువ్వు ఆ ప్రాబ్లం ని ఫైండ్ చేస్తే నీ వర్క్ ఈజీ అయిపోతుంది. సో ఈ ఏఏ టూల్ ని రీసెర్చింగ్ గా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే లీడ్స్ ఆటోమేటికలీ జనరేట్ అవుతారు. ఐ విల్ అమ్మా లాస్ట్ లో చెప్తాను రా. ఇప్పుడు మీరు మధ్యలో నాకు డౌట్స్ అడిగారు అనుకో, నేను ఈ టాపిక్ నుండి మళ్ళీ చాట్‌జీపీటీకి రావాల్సి ఉంటది. ప్లీజ్ లీడ్స్ ఆటోమేటిక్ గా జనరల్. తన్మే మ్యామ్ లాస్ట్ స్లైడే అండి, ఇంకా పర్ప్లెక్సిటీలో ఉన్నాము. లాస్ట్ వన్, రిప్లైస్ ఫాస్ట్ అవుతాయి, కంటెంట్ ప్లానింగ్ ఈజీ అవుతుంది, ఆడియన్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అనేది కూడా నీకు అర్థం అయిపోతుంది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, సేల్స్ అండ్ కన్వర్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు డిజిటల్ ఫీల్డ్ లో హార్డ్ వర్క్ ఒకటే కాదు, నువ్వు స్మార్ట్ గా ఆటోమేషన్ ని కూడా మంచిగా ఇంపార్టెంట్ గా యూజ్ చేసేది నేర్చుకో. ఎవరు ఏఐ టూల్ ని స్మార్ట్ గా యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే త్వరగా గ్రో అవుతారు. ఇప్పుడుండే ఈ టెక్నాలజీలో నువ్వు ఏఐ టూల్స్ నేర్చుకుంటేనే గ్రో అవుతావు. అందుకే ఈ ఏఐ టూల్స్ నేర్చుకోవడం కేవలం టెక్నాలజీ అనే కాదు, నీ టైం ని సేవ్ చేస్తుంది, ఆన్లైన్ ఇన్కమ్ ని ఫాస్ట్ గా గ్రో అయ్యేలాగా చేస్తుంది. అర్థమవుతుందా? చాట్‌జీపీటీకి దీనికి ఏంటి మ్యామ్ డిఫరెన్స్ ఏంటి అనేమో అడిగారు మీరు. సో చాట్‌జీపీటీకి పర్ప్లెక్సిటీకి ఏంటి మ్యామ్ తేడా అంటే, చాట్‌జీపీటీలో నీ ఓన్ ఐడియాతో నువ్వు కంటెంట్ అడుగుతావు, కానీ ఇక్కడ ఐడియానే లేదు. ఐడియానే లేనప్పుడు కంటెంట్ అడగాలి. నీకు ఒక ఐడియా ఉంది, ఈరోజు లేసి ల్యాప్ ఇలా మొబైల్ తీసుకున్నావు, ఈరోజు మొబైల్ ఇలా చూసుకుంటూ ఓ వీడియో తీసుకుంటున్నావు. సో ఈరోజు నేను వర్క్ చేసి ఇంత ఎర్న్ చేసా, దిస్ ఈజ్ మై ఎర్నింగ్స్ అని చెప్పి ఈరోజు నువ్వు చూయించుకోగలుగుతున్నావు. దీనికోసం ఓ స్క్రిప్ట్ కావాలి, నువ్వు చాట్‌జీపీటీని అడిగావు, అసలు నీకు ఈరోజు ఎర్నింగ్సే లేవు, నువ్వు ఈరోజు ఏమీ నేర్చుకోలేదు, నీకు ఐడియానే లేదు. ఐడియా కోసం ఏ టూల్ ని యూజ్ చేయాలి అని చెప్తే గూగుల్ జెమినైని అడుగు అని చెప్తున్నా. డిఫరెన్సెస్ ఓకేనా మీకు? ఈ డౌట్ ఇక్కడ క్లారిఫై అయిపోతే మనం నెక్స్ట్ కి వెళ్దాం, ఇంకొంచెం డెప్త్ వస్తుంది. ప్లీజ్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ టూల్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి,
వన్ బై వన్ ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయండి. స్టార్టింగ్ బిగినర్స్ మీకు చెప్పాను, చాట్ జీపీటీ, క్యాన్వా, క్యాప్ కట్, ఈ మూడిటితో మంచి ఎర్నింగ్స్ చేయొచ్చు. అడ్వాన్స్ లెవెల్ ఉన్నోళ్ళు సారీ, ఇంతకు ముందు స్లైడ్ లో మీకు వచ్చిన టూల్స్ ని యూజ్ చేసుకొని క్లయింట్స్ ని మంచిగా అట్రాక్ట్ చేసుకోండి. గట్ ఇట్? తన్మయ్ మ్యామ్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. హౌ టాప్ అఫిలియేటర్స్ యూజ్ ఏఐ. స్మార్ట్ గా ఇప్పుడు చాలా మంది లాక్స్ లో ఎర్న్ చేస్తున్నారండి వీక్లీ. ఎలా ఎర్న్ చేస్తున్నారు? వాళ్ళే ఉండి ప్రతి ఒక్కరికి రిప్లైస్ ఇస్తున్నారా? వాళ్ళే ఉండి అన్ని చేసుకుంటున్నారా? వాళ్ళే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా అంటే నో. ఇంతకు ముందు ఇలా ఎవరు మేము ఇలా ఇలా అయితే ఇంతకు ముందు అలానే చేస్తుంటిమి. ఒక పెన్ను పేపర్, ఈ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నా లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది, నేను పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చుంటా. నేను ఇప్పుడే చూపిమన్నా లైవ్ లో చూస్తా. ఇన్ని మచ్చ బండెల్ బుక్స్ ఉంటాయి నా దగ్గర. ఇన్ని బుక్స్, ఇన్ని పేపర్స్ ఎందుకు నేను వేస్ట్ చేసుకున్నాను ఆ టైం అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి. నాకు ఒక థాట్ వచ్చింది, దాన్ని నేను రాసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది కరెక్టా రాంగో కూడా తెలియదు, అప్పుడు ఈ టూల్స్ తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేయను, టైం అయ్యింది, చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తాను, నా ప్రాంప్ట్ నేను ఇవ్వగలుగుతున్నాను, దానికి కావాల్సిన హుక్ అడుగుతాను, తర్వాత స్క్రిప్ట్ అడుగుతాను, సిటిఏ అడుగుతున్నాను. మీకు టాప్ అఫిలియేటర్స్ కి తేడా తెలిసిందా మీకు ఇక్కడే? ఇంకొద్ది మంది ఉన్నారు, ఎవరిదైతే రీల్ ఒక 10K లేదు జస్ట్ ఒక 5,000 అలా వ్యూస్ వెళ్ళాయంటే వాళ్ళ కంటెంట్ తీసుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ వీడియోస్ కి పెట్టి స్క్రిప్ట్ రాసేస్తుంటారు వాళ్ళే. వాళ్ళకు వచ్చే వ్యూస్ నీకు రావు. సో హార్డ్ వర్కర్స్ ఆర్ నాట్ గెటిన్, ఎవ్వరు కూడా ముందుకు రాలేరు, వాళ్ళు గెటిన్ అవ్వలేరు. నువ్వు స్మార్ట్ గా ఆడితే ఆట సక్సెస్ అవుతావు. వాడు ఎవరిదో హార్డ్ వర్క్, వాడు కూడా స్మార్ట్ వర్కే చేసిండొచ్చు మేబీ, కానీ వన్ స్మార్ట్ వర్క్ ని నువ్వు హార్డ్ వర్క్ గా తీసుకొని దాన్ని నువ్వు ఇట్లా టైప్ చేసుకుంటూ కూర్చుంటావు. అలా చేయొద్దండి. సో మీకు అర్థమైందా డిఫరెన్స్ ఏంటో? షెడ్యూల్ పోస్ట్ ఆటోమేటికలీ. టాప్ అఫిలియేటర్స్ ప్రతి ఒక్కరు మాన్యువల్ గా అయితే ఎవ్వరు వర్క్ చేయరు, వాళ్ళు ముందుగానే కంటెంట్ రెడీ చేసి ఆటోమేటికలీ షెడ్యూల్ ని క్రియేట్ చేసుకుంటారు. అర్థమైందా? ఇలా చేయడం వల్ల ఏమైతుంది అంటే టైం సేవ్ అయిపోతుంది, కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది, ఆడియన్స్ ఎంగేజ్ కూడా అవుతారు. ఓకేనా? యూజ్ ఏఐ జనరేటెడ్ హుక్స్ ఫర్ ద రీల్స్. ఇప్పుడు కొన్ని రీల్స్ మీరు టైప్ చేయగానే రీల్స్ కింద మీకు హ్యాష్ ట్యాగ్స్ కానీ ఏవి కూడా రావు, ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. నువ్వు ఫస్ట్ ఒక 2 లెటర్స్ కింద హ్యాష్ ట్యాగ్ టైప్ చేయగానే ఆటోమేటిక్ గా పక్కన ఒకటి వచ్చేస్తుంది. ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? రీల్స్ పెడుతున్నాం అంటున్నారు కదా మ్యామ్. హుక్ మీన్స్ స్టార్టింగ్ ఫస్ట్ నీ రీల్ ఉంది కదరా, స్టార్టింగ్ 3 seconds నువ్వు ఏదైతే ఫస్ట్ పెడతావో దాన్నే హుక్ అంటాం, హుక్ పాయింట్ అంటాం. ఆ 3 seconds నువ్వు ఆడియన్స్ ని కంట్రోల్ చేయగలిగావంటే నీ రీల్ కొద్దిగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని అర్థము. దట్ ఈస్ కాల్డ్ హుక్. బిగినర్స్ కదా? ఓకే ఫైన్ అమృత, థ్యాంక్ యూ. అందుకే Q&A సెక్షన్ ఉంటది, అంతవరకు ఆ లోపల మనం ఇది కొంచెం కంప్లీట్ చేద్దాము. షెడ్యూల్ పోస్ట్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అక్కడ మీకు ఏఐ బాగా యూజ్ చేశారనుకో, ఇన్స్టాగ్రామ్ లోనే నువ్వు ఏ టయానికి నీ పోస్ట్ పెట్టాలి, నీ రీల్ పెట్టాలి అనేది ఆటోమేటిక్ గా ఉంటది, నువ్వు అక్కడ పెట్టేస్తావు. అర్థమవుతుందా? సో కింద ఏఐ జనరేటెడ్ హుక్స్ కూడా వస్తాయి కొన్ని. నువ్వు పైన కంటెంట్ క్రియేటర్స్ అని సెర్చ్ చేయగానే నీకు హుక్ పాయింట్స్ కూడా వస్తాయి, చాలా మంది కంటెంట్ క్రియేటర్స్. దాన్ని నువ్వు ఎనలైజ్ చేసుకో. అలా ఏమవుతుంది అంటే నీ ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ఉన్నారు. కొద్దిమంది చాలా మూడీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఎంతసేపు ఉన్నా కూడా కొంచెం మోటివేట్ చేసే ట్రై చేయి. నీ టార్గెట్ ఆడియన్స్ ని నువ్వు మోటివేట్ చేయి. క్రియేట్ మల్టిపుల్ ఇన్కమ్ ఫన్నల్స్. నాట్ ఓన్లీ ఒక సింగిల్ వేలోనే వెళ్ళొద్దు. ఈ రోజు ఒక టాపిక్ లో రీల్ పెట్టావు, నెక్స్ట్ డే ఇంకో టాపిక్ గురించి చెప్పు. ఒకే టాపిక్ చెప్పి నువ్వు బోర్ కొట్టియద్దు. బోర్ కొట్టించావు అనుకో, తిన్న పేజ్ లో ఎప్పుడు చూసినా బోరింగ్ పాయింట్సే లేరా, ఎప్పుడు చూసినా వర్క్ ఫ్రమ్ హోమే లేరా, ఏం చూద్దాం గాని, ఇలానే ఉంటది. అర్థమవుతుందా? సేవ్ టైం, స్కేల్ ఫాస్టర్. ది ఫ్యూచర్ బికమ్ స్మార్ట్ డిజిటల్ లెర్నర్స్. ఏంట్రా కన్ఫ్యూజన్ ఉందా? ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నా చాట్ బాక్స్ లో. ఏం లేదు కదా, క్లియర్ చేస్తా, ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తా. టేక్ ఏ స్క్రీన్ షాట్. పైన ఏముంది చూడండి, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ద స్మార్ట్ డిజిటల్ లెర్నర్స్ ఓన్లీ. లెర్నర్స్ ఓన్లీ, ఇక్కడ ఎర్నర్స్ అవుతారు, అక్కడ ఎర్నర్స్ అనే ఉంది. కానీ ఫస్ట్ స్టెప్ నువ్వు లెర్నర్ అయితేనే ఎర్నర్ అవుతావు. లర్న్ ఏఐ. ఇప్పుడు ఏవేవైతే టూల్స్ చూసారు కదా,
ఇంతకు ముందు దాంట్లో ఆ టూల్స్ అన్ని దాని గురించి ఎనలైజ్ చేయి, దాన్ని నువ్వు ప్రాక్టికల్ గా అప్లై చేయి. అప్లై చేస్తే ఆటోమేటిక్ గా AI తో పాటు నువ్వు కూడా గ్రో అయిపోతావు. ఓకే. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు?